హైదరాబాద్ గౌలిగూడ ఉస్మాన్ షాహీ ఇన్లిబన్ పార్క్లో నాగుల పంచమి వేడుకలు శ్రీ నాగదేవత బంగారు మైసమ్మ రేణుక ఎల్లమ్మ నల్లపోచమ్మ దేవస్థానంలో శ్రీమతి శ్రీ సళ్ల రేణుక యాదవ్ శ్రీ సళ్ల అశోక్ యాదవ్ మరియు సళ్ల కుటుంబం వారి ఆధ్వర్యంలో పూజలు మరియు భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సళ్ల అశోక్ యాదవ్ మాట్లాడుతూ దేవస్థానం విశిష్టత పురాతనం నుండి వస్తున్న వంశ ఆచారాన్ని కీర్తిస్తూ 40 సంవత్సరాల నుండి అమ్మవార్లకు చేస్తున్న సేవలను గుర్తు చేసుకుంటూ మాట్లాడారు. ఈ సందర్భంగా రాజ్ మ్యూజికల్ ఈవెంట్స్ నీరటి నరేందర్ భక్త బృందం ఆధ్వర్యంలో భక్తి అమ్మవారి భక్తి పాటలు ఆలపిస్తూ భక్తులకు కనువిందు చేశారు. శాంతి 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 జరా పంతులు గారు జరా దేవాలయంలో బొట్టు తీసుకొని పెట్టాలి.
ఈ రోజున మనము ఈ యొక్క సిబిఎస్ బస్టాండ్లో ఉన్నటువంటి మన ఉస్మాన్ షాహీలో ఉన్నటువంటి నాగదేవత మన మైసమ్మ తల్లి, అదేవిధంగా రేణుకెళ్ళమ్మ తల్లి దేవస్థానం అందు ఉన్నాము. నాగుల పంచమి పురస్కరించుకొని ఈరోజు చక్కగా అమ్మవారి ఆశీర్వాదంతో అన్నదాన కార్యక్రమంతో పాటు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు అందించారు మన సల్లా అశోక్ యాదవ్ గారు, రేణుకాదేవి గారి ఆధ్వర్యంలో, వారి కుటుంబం సభ్యుల ఆధ్వర్యంలో, సునీల్ అన్న గారు మరియు చాలామంది సతీష్ అన్న గారి వారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఇక పిల్లగాడు సీరియస్గా మాట్లాడుతున్నారు అనుకోకుర్రి, మనసు మలేషియా అయినా దమ్ము దుబాయ్ అయినా చెప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ పల్లె ప్రవీణు. మరి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి విశేషాలు అన్నీ కూడా మన రాజ్ మ్యూజికల్ ఈవెంట్స్ వారు చక్కగా నీరాటి నరేందర్ అన్నగారి ఆధ్వర్యంలో, గౌడిగూడ షాన్ వారి ఆధ్వర్యంలో చక్కగా ఆర్కెస్ట్రా ఈవెంట్స్ కూడా నిర్వహించడం జరిగింది. ఇక్కడ కూడా టీవీ ఆర్టిస్టులు ఎంతోమంది వచ్చి పాటలు పాడడం జరిగింది. మరి ముందుగా ఆర్గనైజర్ మాటలు విని, తర్వాత ఆర్కెస్ట్రా మాటలు విని, తర్వాత సల్లగా ఇంటికి పోదాము వానకాలము. అన్న నమస్తే. ముందుగా మీకు నాగుల పంచమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈ యొక్క దేవాలయం గురించి ఒక 2 మాటలు మీ పరిచయం చేసుకొని ఒక మాట. ఈ దేవాలయంలో పెద్ద చరిత్ర ఉన్నది. మా తాత ముత్తాతలు, మా నాయన, వాళ్ళ పిల్లలం, మేమందరం కూడా ఇక్కడ పూజలు చేసుకుంటూ వస్తాం. నాగదేవత పూజలు. ఈడ ఏదైనా కోరికలు ఉంటే ఆ కోరికలు కూడా పిల్లలు కాకుండా కూడా పిల్లలు అవుతారు ఇక్కడ. ఓకే. కాకపోతే ఈడ మా సల్ల పాపయ్య, సల్ల లక్ష్మణ్ పైల్వాన్, సల్ల మల్లయ్య, వాళ్ళ కుటుంబ సాములు అందరూ కూడా మొదల నుంచి ఇక్కడ బర్రెలు, మా దగ్గర ముంగట బాతులు, ముంగటనే మా బర్రెలు ఉండే, ఇక్కడ మా సేను ఉన్నది, ఇక్కడ మా సేను ఉన్నది. కాబట్టి మాకు ఈ దేవాలయంలో చాలా మాకు బెనిఫిట్ వచ్చింది. కాబట్టి మాతో పాటు మా బస్సులు కూడా అందరూ కూడా వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటారు. వారము మంగళవారము, ఆదివారము, శుక్రవారం అనుకుంటా వాళ్ళందరూ వచ్చి పూజలు చేసుకుంటారు. వాళ్ళకు దేవతలు అంటే చాలా నమ్మకం. ఇక్కడ ఉన్న అమ్మవారు చాలా చరిత్రమైన అమ్మవారు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నది. నేనే ఇక్కడ 40 years నుంచి ఇక్కడ నేను చూస్తున్నాను. ఓకే, 40 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు కదా. అశోక్ యాదవ్ గారు ఇక్కడ గుడికి అన్ని సంవత్సరాలు ఏమైనా ఉంటే మేము చూసుకుంటాము. అమ్మవారు మాకు ఆమె వల్ల మేము మంచిగా మాకు జరుగుతుంది. కాబట్టి ముంగడం కూడా అట్లే మేము చూసుకుంటాం. ఓకే సార్, చాలా ధన్యవాదాలు. 40 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు కదా. 40 సంవత్సరాల కింద అంటే ఇంత డెవలప్మెంటేషన్ లేదు హైదరాబాదు. సో 40 సంవత్సరాల కింద తర్వాత 2025 సంవత్సరం ఎట్లా జరుగుతుంది ఉత్సవాలు? అయితే అప్పుడు జరిగిన కార్యక్రమం వేరే, ఇప్పుడు జరిగే కార్యక్రమం వేరే. అప్పుడు మా తాతలు బాతలు ఉండే, అప్పుడు వేలుముద్ర కాలం. ఇక్కడ మేము పెండ తీసుకుంటుంది, పిడికాయలు కొడుతుంటుంది, గడ్డి కోసుకుపోయి బర్రలకు వేస్తుంటుంది. అప్పుడు సమస్య వేరే, ఇప్పుడు సమస్య వేరే. అప్పుడు జనాభా తక్కువ ఉండే, ఇప్పుడు జనాభా ఎక్కువ ఉన్నది. ఓకే, దానికే దీన్ని. ఓకే సార్, మరి ఈరోజు నాగుల పంచమి సందర్భంగా ఈరోజు వేళ విశేషము, ఈ యొక్క కార్యక్రమాలు ఎలాంటి కార్యక్రమాలు జరిగాయి, ఎట్లాంటి శుభాకాంక్షలు? బాగా జరిగింది, చాలా బాగా. భక్తులు కూడా చాలా ఖుషి ఉన్నారు. అన్నదానాలు కూడా అయినాయి. ఇక్కడ అన్ని విషయాలు మంచిగానే జరిగినాయి. భక్తులు బాగానే వచ్చారు. 3,000-4,000 మంది భక్తులు వచ్చారు. మంచి కార్యక్రమం జరిగింది. వాళ్ళు కూడా మంచిగా సంతోషంగా పోయి దర్శనం చేసుకున్నారు. అయిపోయింది. ఈ ఇయర్ కూడా మనకు నాగరాజు ప్రతి సంవత్సరం మీ పేరు సార్? అంజనేయ. చెప్పండి. ప్రతి సంవత్సరం నాగరాజు కనిపిస్తాడు. ఈ సంవత్సరం కూడా నాగరాజు కనిపించాడు. కళలా? మా కళల కాదు, రియల్ గా. ఓకే ఓకే. ఫోటో కెమెరా కూడా ఇప్పుడే దించాము. ఓకే ఓకే. ఇప్పుడు అక్కడ సైడ్ ఇప్పుడు నాగరాజు కంప్లీట్, ప్రతి ఇయర్ నాగరాజు కంప్లీట్ అంత మాయా ఉంటుంది. సో ఈ యొక్క ఉస్మాన్ షాహీలో వెలిసినటువంటి యొక్క నాగరాజ దేవస్థానం అందు వీళ్ళు చెప్తున్నటువంటి అశోక్ అన్న గారు చెప్తున్న మాట ఏంటంటే 40 సంవత్సరాల నుంచి కూడా వారు ఇక్కడ పూజలు, సేవలు, ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మీ పేరు సార్? ఇప్పుడు చెప్పండి. తాతలు ముత్తాతల తరపు నుంచి మాది ఇక్కడ ఓకే, నేను అదే చెప్తున్నా సార్. సో తరతరాల నుంచి కూడా ఓకే. సో సల్లని ఆశీర్వాదం అమ్మవారు సల్లా ఫ్యామిలీకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున రాజ్ మ్యూజికల్ ఈవెంట్స్ నీరాటి నరేందర్ అన్న గారి ఆధ్వర్యంలో చక్కగా ఈవెంట్స్ జరిగింది. ఎన్నో వేదికలపైన కలం ఉంటేనే గలం ఉంటుంది. ఏ రాష్ట్రం ఎక్కడనో కానీ తెలంగాణలో కలం అనేది బలము, బలం అనేది కలము. కళానికి కలిగే కళాజాతంలో ఉన్నటువంటి యొక్క వృక్షాలు, ప్రకృతి నుంచి పల్లె ఒడి నుంచి పుట్టినటువంటి మట్టి బిడ్డలు, ఆనిముత్యాల నుంచి వలినటువంటి ఈ యొక్క కళాకారులు, ఆనిముత్యాలు ఎంతో వేదికలు తమ గాత్రంతోని, తమ మాటలతోని, ఆటలు పాటలతోని కాలి గజ్జ గల్లుమంటే తెలంగాణ దరువు గిల్లుమన్నది అన్నట్టుగా తెలంగాణ తెచ్చినటువంటి యువకులు అందరూ కూడా టీవీ ఆర్టిస్టులు, మన ఉషాశ్రీ మేడం గారు కానీ, మన అన్న నరేష్ అన్న గారు కానీ, డోలకిస్ట్గా
మరి అదేవిధంగా హిందీ సింగర్ అయినటువంటి హరి అన్న గారు కానీ, కీబోర్డిస్ట్ అయినటువంటి శశాంక్ అన్న కానీ, మరి అదేవిధంగా మా అన్న ఏజ్ 65 అయినా స్టిల్ 16 ఇయర్స్ వరకే ఉన్నాడు. మన నాయుడు సారు ఊరు ఏపీ అయినా తెలంగాణ పాట కోసం తెలంగాణ ప్రారంభిస్తుడు. అదేవిధంగా ఇక మన ఆర్గనైజర్ షాన్ నిషాన్ గౌలిగూడ నరేంద్ర అన్న నమస్తే. ఒక మాట అశోక్ అన్న గురించి, ఒక మాట ఆర్కెస్ట్రా గురించి, మూడో మాట మన గురించి చెప్పురు ఇక. చెప్పండి అన్న, మా కాక గురించి మీ గురించి చెప్పండి. ఇక్కడ దేవుడు అదేవిధంగా గంగపుత్ర నరేష్ కదా, గంగపుత్ర మహేష్ అన్న మీరు అందరూ చూసింటారు. ఇక అయ్యప్ప పూజలు అంటేనే గంగపుత్ర అంటేనే అయ్యప్ప. ఖైరతాబాద్ షాన్ సింగ్ ఉంటుంది, మంచి వినాయకుని కాడ ఎన్నో అయ్యప్ప పూజలు ఉంటుంది. ఇక మీ అందరికీ కూడా మనమందరం కూడా లేట్ అయితే నన్ను కొట్టేటట్టున్నారు. చేతులు ఉన్నోళ్ళు సపాట్లు కొట్టరు, లేనోళ్ళు నన్ను కొట్టరు, ఏదన్నా ఒకటి కొట్టరు గమ్మున. సరే, బోల్ నాగదేవత తల్లికి. మీ అందరికీ కూడా ఏ కార్యక్రమం ఉన్నా కూడా మన మీడియా సహకారం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ పీపుల్.